మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు. అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము, మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. మరి ఈ యొక్క జూలై మాసానికి సంబంధించి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అనుకున్నట్టయితే, గత 2022 ఆగస్టు నుంచి 23 జనవరి దాకా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళిన దాఖలాలు ఉన్నవి. మీ పిల్లలు కూడా మంచి స్థానంలో ఉండేటువంటి పరిస్థితి, మీ పిల్లలు కూడా వివాహం జరిపించినటువంటి దాఖలాలు ఉన్నవి. ధనస్సు రాశి వారు సంబంధించినటువంటి వారు విదేశీ ప్రయాణాలు ఉన్నవి ఇక్కడ. ఎందుకంటే పంచమాత గురువు ఉండడం చేత మంచి మంచి ఫలితాలు ఇచ్చి ఉన్నాడు. ఇక ఇప్పుడు ఏమిటి అంటే, 6వ స్థానానికి గురువు వెళ్ళడం జరిగింది. మరి 6వ స్థానంలో గురువు వెళ్ళడం చేత మనకు కొన్ని అవరోధాలు ఉంటవి. ఎట్లా అంటే, ఉద్యోగ మార్పిడి కావచ్చును, అనూహ్య ఆపదలు, ఇంకా రాజశిక్ష, అగ్నిబాధ, దొంగల భయము, బంధుమిత్రులలో మనస్పర్ధలు, ఇవన్నీ ఉన్నాయి. మరి అంతకుముందు మనోవాంఛ సిద్ధి అయింది, దైవానుగ్రహము పొందారు, ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది, కార్య అనుకూలత ఉంది, బంధు వృద్ధి ఉన్నది, కీర్తి, ధనలాభము, ఉద్యోగ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళడము, విదేశీ ప్రయాణాలు, సంతానం లేని వారికి సంతానం కలిగినటువంటి దాఖలాలు, వివాహం జరగని వారికి వివాహం జరిగినటువంటి దాఖలాలు, ఇవన్నీ శుభంగా గురువు మీకు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు 6వ స్థానానికి వెళ్ళింది కనుక మీరు గురువును ప్రసన్నం చేసుకోండి. విన్నరా? మరి ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే వ్యాపారం అందు మంచి లాభాలు ఉన్నవి. ఏ పని చేసినా నెరవేరుట, వినోదాలు సలుపుట, ఆ వ్యవహారాలతో తీరిక ఉండదు, లక్ష్యాన్ని సాధిస్తారు. ఖరీదైనటువంటి వస్తువులు కొనుట, ఆదాయ వ్యయాలు, సంతృప్తికర ఉత్సాహంగా పనులు సాగుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సకాలానికి తగిన నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు, ప్రతి పనిలో మంచి సహకారము లభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఇక్కడ మీకు ఈ యొక్క ధనస్సు రాశి వారికి శని మూలకంగా ఇవన్నీ మీకు శుభాలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. శని మీకు 3వ స్థానంలో ఉండడం చేత
సమాజంలో గౌరవం కావచ్చును. అదేవిధంగా మంచి మంచి పనులు మీకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఇదే శని భగవానుడు మరి ఇక చూసుకున్నట్టయితే 6వ స్థానంలో కుజుడు కూడా ఉండడం చేత కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే గోచరిస్తూ ఉన్నామండి. మరి పుణ్యకార్య నిర్వహణ కావచ్చును, ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, కీర్తి అలంకార ప్రాప్తి, సభా గౌరవం ఉన్నది ఇక్కడ. 6లో కుజుడు ఉండడం చేత కొంతమేర మనకు శుభ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా మరి 6 నుండి కుజుని యొక్క చూపు 10వ స్థానం మీద ఉన్నది, 9వ స్థానం మీద ఉన్నది ధనుసు రాశి వారికి. 9, 10, 11, 12 లగ్నం మీద కూడా పడుతూ ఉన్నది. మరి స్థానచరణము, శరీరక శ్రమ, అవమానాలు ఉన్నవి. అదేవిధంగా కొంత మేర ఈ యొక్క కుజుని యొక్క చూపు సప్తమ దృష్టి 12 మీద ఉండడం చేత అధిక మొత్తంలో ధన వ్యయం ఉన్నది, నేత్ర సంబంధ రోగాలు ఉన్నవి. మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి తప్పకుండా కూడా 8వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండడం చేతండి కొంత భార్యాభర్తలలో కూడా గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా స్త్రీ మూలకంగా డబ్బు కలిసి రావడము, స్త్రీ మూలక ధన కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉన్నవి ఈ యొక్క ధనస్సు రాశి వారికి. కనుక మరి 4లో రాహు ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ కేతువు కూడా మీకు 10వ స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో అసలు మీరు ఊహించని ఉద్యోగం రావడం కానీ, లేదా ఊహించని విధంగా ఉద్యోగం మార్పిడి చెందడం కానీ, గత 2-3 నెలలలో ఉద్యోగంలో చక్కటి మార్పు రావడము, లేదా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి ఉద్యోగం అలా సడన్గా పోవడము, ఇగో ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు. లేదా ఒక వివాహం జరిగింది, కన్సీవ్ అయ్యారు, ఇప్పుడు డెలివరీ సమయము కనుక ఉద్యోగము కొన్ని రోజులు మానేసేటువంటి పరిస్థితి, లీవ్, ఇగో ఇలా ఏదైనా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా ధనుసు రాశి వారు గురువునైతే ప్రసన్నం చేసుకోండి. గురు సంబంధిత వ్యవహారాలు, పూజ్యులను గౌరవించండి. ఎల్లో కలర్లో ఉండేటువంటి దోతులను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. విన్నారా? మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు రాహువు కేతువుకు కుదిరితే కొంత జపము కానీ, రోజు కాకుండా మంగళవారాలు, ఆదివారాలు, శనివారాలు దీపారాధన చేయండి. రాహుకాలం సమయములో ఒక శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దేవాలయం ముందు నిమ్మకాయతో దీపారాధన చేసుకోండి. నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.